ఉన్నవాడిని చిన్న చిన్న రీజన్స్ చెప్పేసి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంటే ఎందుకు వెళ్తారు సార్ అక్కడికి? అదే అంటారు. సో ఓవరాల్గా వాసుదేవన్ గారు ఇప్పుడు మనకి డీటెయిల్స్ తెలియదు. బహుశా పార్లమెంట్లో ఏమైనా చెప్పారో లేదంటే మనం రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది. నాకు అనుకుంటారు చెప్పరు డీటెయిల్స్. సైన్ చేసేదాకా, సంతకం పెట్టేదాకా మనమైతే మన వైపు నుంచి అనౌన్స్ చేయం. ట్రంప్ చెప్తూనే ఉంటారులే ఏది కావాలంటే అది. సో వీ షుడ్ వెయిట్. నెక్స్ట్ ఒక 3-4 రోజులు వెయిట్ చేసి దీనికి ఇంకేమైనా డీటెయిల్స్ బయటకు వస్తే దాని గురించి మాట్లాడచ్చు. ఆ టైంలో మనం అక్కడి నుంచి తెప్పించుకోగలిగే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాలి. నాన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, సర్వీస్ సెక్టర్ పక్కన పెట్టండి. మిగతా ఏంటి మనం అక్కడి నుంచి తెప్పించుకోవాల్సింది ఏముంది? నాకైతే ఏం కనిపించట్లేదు. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ హై వాల్యూ ప్రోడక్ట్స్, మిషనరీ ప్రోడక్ట్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే అమెరికా నుంచి తెప్పించుకోవచ్చు. మిగతా అంతా ఇక్కడ తయారవుతుంది. సో ఈ ట్రంప్ చెప్పే $500 బిలియన్ అవుతుందా లేదా అని నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. మేబీ డిఫెన్స్ సెక్టర్తో కాంపెన్సేట్ చేయొచ్చు, అంతే, ఇంకేం లేదు. మరి డిఫెన్స్ దగ్గరకు వచ్చేప్పటికి వీ హ్యావ్ సమ్ రిజర్వేషన్స్ కదండి. అమెరికా ఒక ట్రిక్ ఉంది వాసుదేవన్ గారు. వీళ్ళు కారు ఇస్తారు, మీకు స్పేర్ పార్ట్లు ఇవ్వరు. నేను అనేది అదే, స్పేర్ పార్ట్లు ఇవ్వని కాడికి మనం ఎందుకు చేస్తాం? సో మీరు రేపు F-35 కొనుక్కుంటారు. అది ఇప్పుడు కెనడా చూడండి క్యాన్సిల్ చేస్తున్నారు F-35, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన రేట్ కన్నా డబుల్ చేసేసారంటే. ఇప్పుడు ఆలోచించు, కాంట్రాక్ట్ చేసి సైన్ చేసాం, మాకు ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ కావాలి, 100 ఎయిర్క్రాఫ్ట్లు కావాలని సంతకం పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు ఇప్పుడు వచ్చి అంటున్నారంట రేటు పెరిగిపోయింది, కొత్త రేట్ ఇవ్వండి అని చెప్పి. కెనడా చెప్పారు మేము ఇవ్వం పో అని చెప్పారు, క్యాన్సిల్ చేసుకోమన్నారు. ఇమ్మీడియట్ నేను శాంక్షన్స్ పెడతాను మీ మీద అని. అరే ఓకే, మీరు కాగితం మీద సంతకం పెట్టిన కాగితం విలువ ఏంటి? అప్పుడు కాంట్రాక్ట్ అది. రఫేల్ కొనుక్కుంటాం, మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం డసా ఏవియేషన్తో అని. సైన్ చేసిన తర్వాత రేపు వాళ్ళు వచ్చి అంటాడు 5 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఇది 140 ఎయిర్క్రాఫ్ట్ మనం 1 సంవత్సరంలో డెలివర్ చేయలేము, టైం పడుతుంది, 3-4 సంవత్సరాలు పడుతుంది మొత్తం డెలివరీ. 3వ సంవత్సరాలు వచ్చి నాకు రేట్ పెరిగిపోయింది, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, నాకు ఎక్కువ రేట్లు కావాలంటే ఎవడిస్తాడు? ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్. సో యూ మైట్ ఎట్ ద మ్యాక్సిమం సే మనం రివ్యూ చేయొచ్చు 2 సంవత్సరాల తర్వాత ఈ రేట్ గురించి. తగ్గితే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ అల్యూమినియం తగ్గింది అనుకోండి రేటు, లేకుంటే హై టెన్సైల్ స్టీల్ తగ్గించారు వాళ్ళు, తగ్గిస్తారు కదా. సో ఇది ప్రాబ్లం అది అమెరికాది. సో దే ఆర్ ఎ వెరీ హై కాస్ట్ ఎకానమీ. ప్లంబరు ట్యాప్ కన్నా ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తాడు. దట్ ఈస్ అమెరికన్ ఎకానమీ టుడే అన్నమాట. మన ఇద్దరు అంబాసిడర్స్ కూడా అదే ట్వీట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అటు నుంచి వినయ్ ఖత్వా, ఇక్కడ జార్జియా సోర్, ఇక్కడ ఈయన మాట్లాడుకున్నారు. అంటే రాత్రి చాలా చక్కచక్క ఒక 1 అవర్ స్పాన్లో ఈ ట్వీట్స్. అదే యాక్చువల్లీ అమెరికన్ అంబాసిడర్ సోర్ ఈజ్ వెరీ యాక్టివ్. ఆయన వచ్చి ఇప్పుడు 4 వారాలు అవుతున్నాయి, కానీ చూడండి ఎంత బాగా చేశారు, చాలా బాగా పర్ఫార్మ్. ఈ వెంట అండ్ మెట్ ఎవ్రీబడి. ముంబైకి వెళ్ళారు, ముఖేష్ అంబానీ కలిశారు, చంద్రశేఖర్ గారిని కలిశారు, ఆర్బీఐ గవర్నర్ కలిశారు, ఢిల్లీలో మీటింగ్ల మీద మీటింగ్ పెట్టుకుంటున్నారు. అది ప్రాబ్లం అదే ఉండే, ఆయన ఎవరు లేకుండే మన దగ్గర అంబాసిడర్ అప్పుడు. అండ్ అడ్వాంటేజ్ ఈజ్ నాట్ ఎ కెరియర్ డిప్లొమాట్. ఆయన వాళ్ళ ఫారిన్ సర్వీస్ నుంచి రాలేదు, ఆయన పొలిటికల్ ట్రంప్ చాలా క్లోజ్ ఫ్రెండ్. అదే ఆయన మీద ఒక టైటిల్ కూడా ఉంది, మేయర్ ఆఫ్ మారాలాగో అని చెప్పి. ట్రంప్ ఇల్లు అక్కడే, ఆయన అక్కడే ఉంటాడంటే ఇప్పుడు ట్రంప్తోనే ఉంటాడు, అంత క్లోజ్ అనమాట. ఇప్పుడు జరిగిన అగ్రిమెంట్లో కూడా చాలా మటుకు ట్రంప్కి డైరెక్ట్ యాక్సెస్ తీసుకున్నారు. ట్రంప్ అడ్వైజర్స్తో వెళ్ళట్లేదు, ఆయన డైరెక్ట్ మాట్లాడుతుంది. కామర్స్ సెక్రటరీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటే హీ స్పీకింగ్ డైరెక్ట్లీ టు ట్రంప్. కానీ నిన్న చాలా మటుకు మన ఇండియన్ ఛానల్స్ 2-3 ఛానల్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, CNN, News 18, ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నారు, క్రెడిట్ ఎవరికి వస్తుందంటే ఇది మోదీ అండ్ ట్రంప్, నాకు క్రెడిట్ లేదు. అండ్ ద నెగోషియేటింగ్ టీమ్ ఎవరో నెగోషియేట్ చేశారు. మన వైపు నుంచి పీయూష్ గోయల్ ఇస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నేను మన ట్వీట్ కూడా చేశాను, మోహన్ దాస్ పై గారు రీట్వీట్ చేశారు అది. దట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ మినిస్టర్ ఇన్ మోదీ క్యాబినెట్ అంటే పీయూష్ గోయల్. మిగతా కష్టపడుతున్నారు లేదని కాదు, కానీ ఆయన ఎన్ని డీల్స్ సైన్ చేశారు, 25 డీల్స్ సైన్ చేశారు 3 సంవత్సరాలు. మనం అర్థం చేసుకుంటలేవు అది. చిన్న చిన్న కంట్రీస్తో చేసుకుంటాం, UAE అట్లాంటి చిన్నది కాదు. UAE ఈజ్ నౌ అవర్ 3rd లార్జెస్ట్ పార్ట్నర్, ట్రేడ్ పార్ట్నర్. సో డీల్ అనేది ఓకే, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన బై ప్రొఫెషన్, సో హీ ఈస్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. చాలా అశ్విన్ వైష్ణవ్ కూడా అశ్విని వైష్ణవ్కి 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 3 మినిస్ట్రీస్ ఉన్నాయి. అవును, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేస్ అండ్ సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాండ్లింగ్. 3 మినిస్ట్రీస్ ఈజ్ హ్యాండ్లింగ్. ఆయన ఆలోచించండి, 3 చూసుకుంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో నిర్మలా సీతారామన్ ఆల్సో 9th కన్సిక్యూటివ్ బడ్జెట్, ఇట్స్ నాట్ అ జోక్. కానీ నెగోసియేషన్స్ అంటే అట్లా కాదు.
యూరోపియన్ యూనియన్తో 16 మీటింగ్లు చేశారు ఒక సంవత్సరంలో. 16 మీటింగ్లు. ఆయన చెప్పాను, వీడియో కాల్స్ కానివ్వండి, ఫిజికల్ మీటింగ్స్ కానీ, అక్కడ వెళ్ళడం, వాళ్ళు ఇక్కడ రావడం, రాత్రి 3-4 రోజులు కంటిన్యూస్గా కూర్చొని మాట్లాడడం. ఒక్కొక్క పాయింట్ 600 పేజీలు 500 పేజీలు ఉంటుంది ఒక్కొక్క సెక్షన్. ప్రతి దాన్ని నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఎట్లా బార్గెన్ చేస్తే అట్లా బార్గెన్ చేయాల్సి వస్తుంది. వాడు ఒకటి మనం ఒకటి. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ జాబ్ డన్, దాంట్లో డౌట్ లేదు. మోదీ గవర్నమెంట్ అన్నిటికంటే పెద్ద అప్రిషియేట్ ఏం చేయాలంటే, వాళ్ళు మిగతా ఇంకా అమెరికన్ కామెంటేటర్స్ అంటున్నారు, వాళ్ళు చాలా మటుకు వీడియోస్ చూశాను, దట్ తల వంచకుండా స్టాండింగ్ అప్ హీ హెస్ గివెన్ అ ఫైట్, అండ్ ట్రంప్ కూడా అంగీకరించారు. సో గ్రేట్. మొత్తానికి ఈ డీల్స్కి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే టారిఫ్ల విషయంలో కొండెక్కి కూర్చున్న ట్రంప్ని ముకుతాడేసి కింద దాకా తీసుకొచ్చింది మోదీ దౌత్యం. మోదీ దౌత్యంలో మౌనం ఉంటుంది, ఆ మౌనానికి ఓ భాష ఉంటుంది. మోదీ దౌత్యనీతిని అర్థం చేసుకున్న స్టేట్స్మెన్కే అది అర్థమవుతుంది. ఇది ఇవాళ ట్రంప్ లాంటి దౌత్యనీతిలో ఇల్లిటరేట్ అనొచ్చు ట్రంప్ని, ఆయనకి అర్థమయ్యేలాగా, ఆయనకి అర్థమయ్యే భాషలో చెప్పారు మోదీ. సో 25%, 18% అయింది. ఇంకా రాబోయే రోజుల్లో బోల్డన్ని అద్భుతాలు జరుగుతాయి కూడా. ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఉర్సులా వచ్చిన ఆవిడ, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్, ఆమె వచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత కానీ ట్రంప్ కళ్ళు తెరుచుకోవాలా, తలకెక్కిన అహంకారం దిగల. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాణిజ్య ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశంతో చేసుకోవాలి, ఆ దిశగా కొన్ని అడుగులు పడ్డాయి. ఆయన వేశాడు, చేసింది కూడా. ఇప్పుడు వాళ్ళ అంబాసిడర్, భారతదేశంలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ అనేది కూడా ట్రంప్ కాల్ చేశారు మోదీకి, ఫోన్ కాల్ చేశారని. మరి ఇంతకుముందు వేసిన వేషాలన్నీ ఏమైపోయినాయి? ప్రపంచం చూసింది, ప్రపంచం అన్నీ గమనిస్తూనే ఉంది. సో ప్రపంచ పోలీసును కూడా గమనించింది. దానికి సంబంధించిన విశ్లేషణ ఇది.